నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే జాబ్ కలెక్టర్ వెంటనే జాబ్ కలెక్టర్ వెంటనే స్ట్రైట్ సార్ చేయరా చేయలేనా పో ఏం కాదు పో ఏం కాదు పో నిలబడా కొంచెం అట్లా సైడ్ కొంచెం కొంచెం వెనక్కి రా సైడ్ రా ఒక్క సెకండ్ సైడ్ రా ఒక్క సెకండ్ సైడ్ రా రారు మనోళ్ళే కొట్టు కొట్టు నా మురళి అన్న అంటే ఎవరో వెనకాల సైడ్ రా విడుదల చేయాలి విడుదల చేయాలి జై జగన్ 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 చాలా డిస్టర్బ్ ఇస్తాను కాలం రావాలన్నా నా కళ్ళనేనా నా కళ్ళనేనా అంటే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే జాబ్ కలెక్టర్ వెంటనే జాబ్ కలెక్టర్ వెంటనే స్ట్రైట్ సార్
చేయాలి ప్రైవేటీకరణ ఆపాలి ప్రైవేటీకరణ రద్దు చేయాలి ముందుకు రానా చేయలేనా పో ఏం కాదు పో నిలబడేనా కొంచెం ముందుకు రా అన్న అట్లా సైడ్ రా కొంచెం వెనక్కి రా సెకండ్ సైడ్ రా నా ఒక్క సెకండ్ సైడ్ రా ఒక్క సెకండ్ సైడ్ రా రారు మనోళ్ళే రారు కొట్టు కొట్టు నా మురళి అన్న అంటే ఎవరో ఇంటికి నా సైడ్ రా నిరుద్యోగ వృత్తి వెంటనే రిలీజ్ చేయాలి నిరుద్యోగ వృత్తి వెంటనే రిలీజ్ చేయాలి నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే 3000 ఇవ్వాలి 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 ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి విడుదల చేయాలి జై జగన్ 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 వెనక్కి రండి వెనక్కి రండి శ్రీదేవక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ప్రజలకు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. 2011 మార్చి 12వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, ఆయన యొక్క స్ఫూర్తితో ఈ పార్టీ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా
స్థాపించబడింది, ప్రారంభించబడింది కూడా. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని కూడా ముఖ్యంగా ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఉండే మరీ ముఖ్యంగా పేద వర్గాలకు కూడా అందరినీ కూడా సమాన స్థాయికి ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పార్టీ కూడా ఆ రోజు కూడా ఏర్పడి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో కూడా అడుగు పెడతా ఉంది. ఈ పరిస్థితుల్లో అంతేకాదు, మేము ఈ పార్టీ స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిపక్షంగా కానీ ఈ రాష్ట్రంలో అధికారపక్షంగా కూడా 2 రకాలు కూడా పనిచేశాం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాల్ని గౌరవించి అవన్నీ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి దాంట్లో ప్రముఖమైన పాత్ర వహించాం. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు కూడా 19లో ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పామో ఈ దేశంలో స్వాతంత్రం నుంచి అనేకమైన ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో కూడా ఏర్పడాయి. కానీ ఎవరు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ గతంలో ప్రధానమంత్రి కూడా చెప్పినట్టు హామీలు అనేది కూడా హామీలుగా కూడా ఎవరు కానీ అమలుపరచలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రజల ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, మనసు ఉంటే ఏదైనా కానీ చెప్పినట్టు అమలుపరచవచ్చు అని చెప్పేసి ఈరోజు నిరూపించింది. ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ తప్ప ఎవరు లేరని కూడా చెప్పక తప్పదు. అన్ని హామీలు కూడా మొదటి సంవత్సరంలోనే, ఏదో మళ్ళీ చివరిలో ఎన్నికల ముందు కాకుండా మొదటి సంవత్సరంలోనే దాదాపుగా 90% హామీలు కూడా అమలుపరిచిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి చేస్తున్నాం. 2024లో అనేకంగా కూడా ఈరోజు కూడా అనేక పథకాలు కూడా మరీ ముఖ్యంగా 19 నుంచి 24 వరకు కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి అవన్నీ కూడా ఆచరణమయ్యేటట్లు ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా అయినట్లు కూడా తీసుకొని పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే 2024 జరిగిన ఎన్నికల్లో మమ్మల్ని మరొక మారు కూడా ప్రతిపక్ష పాత్ర అనేది కూడా పోషించండి అని చెప్పేసి ప్రజలు చెప్పారు. కాబట్టి దాన్ని కూడా చిత్తశుద్ధితో ఈ 9 నెలలు కూడా ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేమందరూ కూడా నిర్వర్తిస్తున్నాం. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా కూడా మాది ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూడా మేము ముందుకు పోతూ ఉన్నాం. అనేకమైన కష్టాలు కూడా పెట్టినవచ్చు. కార్యకర్త దగ్గర నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారికి కూడా అనేకమైన కష్టాలు కూడా ఈ 9 నెలల్లో కూడా మాకందరూ కూడా పెట్టారు. అయినా కూడా ఎక్కడ కానీ ఎవరు కానీ ఒక విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక విశ్వాసంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఎక్కడ కానీ మేము ఏదో ప్రతిపక్షంలో ఉన్నామని 9 నెలలు అయిపోయిందనేది లేకోకుండా మేము మళ్ళీ కూడా ప్రజల కోసం కూడా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేసేదానికి కూడా ఈరోజు కూడా కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరొక మారు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల్ని ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదల యొక్క, దళితులు, బలహీన వర్గాలు, రైతులు, ఇట్లా అన్ని వర్గాల్లో ఉన్న అర్హుల యొక్క ఆకాంక్షల మేరకు ఈ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని. ఈరోజు కూడా మనం గమనిస్తే ఈ జన్మదినాన్ని లేక ఆవిర్భావ దినాన్ని ఇంకో విధంగా కాకుండా యువత కోసం, విద్యార్థుల కోసం, ఈ సమాజంలో నిలబడి భవిష్యత్తు నిర్మించే వాళ్ళ కోసం ఒక పోరు దినంగా దీన్ని తీసుకెళ్లడంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి అర్థమవుతుంది. సో అందరికీ కోరుకున్నది ఒక్కటే, ప్రజలందరికీ కూడా ఈ రోజున రాజ్యాంగానికి దూరంగా ఎవరి ఇష్టానుసారం బుక్కులు పెట్టుకొని పరిపాలన సాగించే కాలం, ప్రజలకు రావాల్సిన ఏ మేలు కూడా చేయకుండా కేవలం మాయం మాటలు చెబుతూ చివరికి భయభ్రాంతులను గురి చేస్తూ బతికే కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఈరోజు జరిగే యువత పోరు బాట అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఒక భయాన్ని పోగొట్టే విధంగాను, సమస్యల పట్ల కదిలే విధంగాను తీసుకెళ్తున్న నేను నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చిరకాలం వర్ధిల్లాలి. ఈ రాష్ట్రం